మహాలక్ష్మి కోసం వచ్చి చక్రికి వార్నింగ్ ఇచ్చిన విక్కీ. అసలు మహాలక్ష్మి కోసం విక్కీ ఇంటికి వచ్చి చక్రికి వార్నింగ్ ఇవ్వడం ఏంటి? ఏమని వార్నింగ్ ఇచ్చాడు? ఇప్పుడు మహాలక్ష్మి ఏం చేస్తుంది? పొదరిల్లు సీరియల్ రాబోతున్నటువంటి ఎపిసోడ్స్లో ఏం జరగబోతోంది అనే విషయాలు టీవీలో కన్నా ముందుగా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై ట్యాప్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో మీ వరకు వస్తుంది. వీడియోని లైక్ చేయడం, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. మీరిచ్చే ఒక్క లైక్ ఇంకా సబ్స్క్రిప్షన్ మాకెంతో సపోర్ట్ ఇంకా ఎంకరేజ్మెంట్ని ఇస్తుంది. మహాలక్ష్మి అయితే ఆఫీస్కి కొన్ని రోజులు సెలవు పెడుతుంది. అసలు మహాలక్ష్మి ఆఫీస్కి ఎందుకు సరిగా రావడం లేదు, తనకి ఏమైంది అని చెప్పి విక్కీ టెన్షన్ పడుతూ ఉంటాడు. విక్కీ టెన్షన్ని గమనిస్తున్న దివ్య, ఎందుకు పదే పదే మహాలక్ష్మి గురించి అడుగుతున్నావు, తన మీద ఎందుకంట అంత స్పెషల్ ఇంట్రెస్ట్ అని చెప్పి దివ్య అయితే విక్కీని అడుగుతూ ఉంటుంది. దానికి విక్కీ, అలాంటిది ఏం లేదు, నార్మల్గానే అడుగుతున్నాను, మహాలక్ష్మికి ఏదైనా ప్రాబ్లం ఉందేమో లేదా హెల్త్ ఏమైనా బాగాలేదేమో అని చెప్పి తెలుసుకుందామని అడిగానంతే అని చెప్పి దివ్యకు చెప్తూ ఉంటాడు. అయితే దివ్య మాత్రం, మరి ఆఫీస్లో చాలామంది చాలాసార్లు సెలవులు పెట్టారు, చాలాసార్లు రాకుండా మానేశారు, నువ్వు వాళ్ళని ఎప్పుడు ఇలా అడగలేదే అని అడుగుతూ ఉంటుంది. దానికి విక్కీ, నీకేం పని లేదా, ముందు వెళ్ళి పని చూసుకోపో అని చెప్పి దివ్యని పంపించేస్తాడు. దివ్య కూడా చూసుకుంటానని చెప్పి నవ్వుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక విక్కీ అయితే మహాలక్ష్మికి ఏమైందో తెలుసుకోవాలి అని మహాలక్ష్మికే కాల్ చేస్తూ ఉంటాడు. కానీ తను మాత్రం కాల్ లిఫ్ట్ చేయకుండా ఉంటుంది. ఇక ఇంటికి వెళ్ళి తెలుసుకుందామని మహాలక్ష్మి వాళ్ళ ఇంటికి బయలుదేరతాడు. ఒక పక్క మహాలక్ష్మి మాత్రం కేశవకి శైలుకి ఎలాగైనా సరే పెళ్లి చేయాలి, దానికన్నా ముందు మాధవ సంబంధం ఫిక్స్ చేయాలి, పంతులు గారేమో అలా చెప్తున్నారు, ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక ఇదిలా ఉండగా అదే టైంలో మహాలక్ష్మి వాళ్ళ ఇంటికి విక్కీ వస్తాడు. విక్కీ రావడం చూసిన మహాలక్ష్మి విక్కీని, ఏంటి విక్కీ ఈ టైంలో ఇక్కడికి వచ్చావు అని చెప్పి అడుగుతుంది. దానికి విక్కీ, అలాంటిదేం లేదు లక్కీ, నువ్వు చాలా రోజుల నుంచి ఆఫీస్కి రావట్లేదు కదా, నీకు హెల్త్ ఏమైనా బాగాలేదా, ఏదైనా ప్రాబ్లమా తెలుసుకుందామని వచ్చాను, నీకు కాల్ చేస్తున్నా నువ్వు లిఫ్ట్ చేయడం లేదు, ఏమైంది, ఏదైనా సమస్య, నేను ఏదైనా హెల్ప్ చేయగలనా అని చెప్పి విక్కీ అడుగుతూ ఉంటాడు. దానికి మహాలక్ష్మి, అలాంటిది ఏం లేదు, ఇంట్లో కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు, నాకు కొంచెం హెల్త్ బాగోక నేను లీవ్ తీసుకున్నాను అంతే, నేను మండే నుంచి ఆఫీస్కి వచ్చేస్తాను అని చెప్పి మహాలక్ష్మి అయితే విక్కీతో చెప్తూ ఉంటుంది. అదే టైంలో ఇంట్లో వాళ్ళందరూ కూడా అక్కడికి వస్తారు. ఏంటి సార్ ఇలా వచ్చారు అని మాధవ అడగడంతో విక్కీ అయితే, అలాంటిది ఏం లేదు, మహాలక్ష్మిని చూడడానికి వచ్చాను, తనకి ఆఫీస్కి రావట్లేదు కదా, ఏదైనా ప్రాబ్లం ఉందేమో, హెల్త్ బాగాలేదేమో తెలుసుకుందామని వచ్చాను అని చెప్పి అంటుంటే మాధవ్ మాత్రం మహాలక్ష్మి మీద విక్కీ చూపిస్తున్న స్పెషల్ కన్సర్న్ చూసి వీళ్ళిద్దరి మధ్య ఏదో స్టార్ట్ అయ్యే ముందే చక్రి మహాలక్ష్మి ప్రేమని గెలుచుకోవాలి అని చెప్పి కోరుకుంటూ ఉంటాడు. మరోపక్క చక్రి విక్కీని చూసి, వీడొకడు ప్రతిసారి తయారైపోతాడు, మహాలక్ష్మి ఆఫీస్కి వస్తే ఏంటి రాకపోతే ఏంటి, తనైతే లీవ్ పెట్టింది కదా, పనిమాల ఇంటికి వచ్చి మరీ అడగాల, అసలు వీడికి ఏం పని పాట ఉండదా, ఆఫీస్లో మహాలక్ష్మి మాత్రమే ఉందా, ఎప్పుడు చూడు తన వెనకాలే తిరుగుతూ ఉంటాడు, తనతోనే మాట్లాడుతూ ఉంటాడని చాలా కోపంగా మాట్లాడుకుంటూ ఉంటాడు. అదంతా చూసిన కేశవ కన్నా ఇద్దరూ కూడా చక్రి దగ్గరికి వచ్చి, ఏంటన్నయ్య ఏంటి మాడవాసన వస్తుంది అని చెప్పి అడుగుతారు. చక్రి అయితే, మీరు చేసిన కామెంట్ చాలు కానీ ముందు వాడిని ఇక్కడి నుంచి బయటకు పంపించడానికి ఏదో ఒక దారి చూడండి అంటూ ఉంటాడు. ఇక మహాలక్ష్మి కూడా చక్రి కళ్ళల్లో కోపం చూసి, చక్రికి నేను తనతో మాట్లాడితే నచ్చడం లేదు, ఈయనేమో ఇదే టైంలో ఇక్కడికి వచ్చాడు, ఇప్పుడు నేనేం చెప్పి తప్పించుకోవాలి, ఎలా ఈయన్ని పంపించాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉండగా, పదండి విక్కీ మనం బయటకు వెళ్ళి మాట్లాడుకుందామని చెప్పి తనని బయటికి తీసుకొని వెళ్తుంది. మాధవ, అమ్మ మహాలక్ష్మి ఎక్కడికి వెళ్తున్నావమ్మా అని అడిగితే అప్పుడు మహాలక్ష్మి మాధవతో, పెద్ది నేను ఇప్పుడే వస్తాను, ఆయనతో మాట్లాడి పంపించేసి వస్తాను, నువ్వు ఈలోపు వంట పూర్తి చెయ్యి, నాకు బాగా ఆకలిస్తుంది అని చెప్పి మహాలక్ష్మి వెళ్తుంది. ఇక విక్కీ మహాలక్ష్మి ఇద్దరు బయటకు వచ్చిన తర్వాత మహాలక్ష్మి విక్కీతో, చూడండి ఎందుకు మీరు మా ఇంటికి వచ్చారు, నేను ఆఫీస్కి ఆల్రెడీ లీవ్ పెట్టాను కదా, మీరెందుకు ఇంత స్పెషల్ కన్సర్న్ చూపిస్తున్నారు, నాకు ఇలాంటివన్నీ నచ్చవని చెప్పాను కదా అని మహాలక్ష్మి గట్టిగానే విక్కీతో మాట్లాడుతుంది. ఇక విక్కీ కూడా కొంచెం రిక్వెస్టింగ్గానే మహాలక్ష్మితో, చూడు మహాలక్ష్మి, నువ్వు ఏదైనా చెప్పు, నాకు మాత్రం నా ఆఫీస్లో పనిచేసే ఎంప్లాయీస్ మీద కన్సర్న్ ఉండదా చెప్పు అని అడుగుతాడు. అప్పుడు మహాలక్ష్మి, మరి మీ ఆఫీస్లో పనిచేసే అందరు ఎంప్లాయీస్ మీద ఇదే కన్సర్న్ చూపిస్తారా,
ఇలాగే వాళ్ళ ఇంటికి వెళ్ళి పలకరిస్తారా అని చెప్పి అడుగుతుంది. దానికి విక్కీ అందరూ ఒకటి నువ్వు ఒకటేనా అని చెప్పి అడుగుతాడు. అప్పుడు మహాలక్ష్మి చూడండి ఇలాంటివి ఏమీ వద్దు, నేను మీకు ఆల్రెడీ ఒకసారి చెప్పాను కదా, మళ్ళీ మళ్ళీ ఇలానే చేస్తుంటే నేను ఇంకా ఆ జాబ్కి రిజైన్ చేయాల్సి వస్తుంది, ఇక మీ ఇష్టం అని మహాలక్ష్మి చెప్పడంతో విక్కీ అలాంటిదేం వద్దు, నేను ఇంకెప్పుడు నీ జోలి రాను, నిన్ను డిస్టర్బ్ చేయను, నువ్వు వచ్చి ఆఫీస్లోనే వర్క్ చేసుకో చాలు, నేను ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను అని చెప్పి విక్కీ మహాలక్ష్మికి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక మహాలక్ష్మి కూడా ఇంట్లోకి వస్తుంది. తను చాలా చిరాగ్గా ఉండడం చూసి చక్రి అయితే ఆ విక్కీ గడ ఏదో చేశాడు, ఉండు వాడి పని చెప్తానని ఎవరికి కనిపించకుండా వెనుక నుంచి విక్కీ దగ్గరకు వెళ్తాడు. విక్కీ అప్పుడే కార్ స్టార్ట్ చేసుకొని వెళ్ళబోతూ ఉంటాడు. అప్పుడే చక్రి విక్కీని బయటకు రమ్మని పిలిచి, ఎందుకు మహాలక్ష్మి గారిని పదే పదే విసిగిస్తున్నావు, తన వెనకే పడుతున్నావు, ఎప్పుడు చూడు తన చుట్టూనే ఉంటావు, ఇంకొకసారి మహాలక్ష్మి గారిని ఇలా ఇబ్బంది పెట్టావు అని నేను చూశాను అంటే మర్యాదగా ఉండదు అని చక్రి అంటూ ఉంటాడు. దానికి విక్కీ, చూడు నువ్వు మహాలక్ష్మి భర్తవని తెలుసు, మీ ఇద్దరి మధ్య ఎటువంటి రిలేషన్ లేదని కూడా తెలుసు, మీరిద్దరూ ఎలా పెళ్లి చేసుకున్నారు ఏంటి ఇవన్నీ కూడా నేను ఎంక్వైరీ చేశాను, మహాలక్ష్మి గారి లాంటి అమ్మాయి నీకు కరెక్ట్ కాదు, నువ్వు నీ అంతట నువ్వు విడాకులు ఇస్తావా లేదా అనేది మాత్రమే నువ్వు తేల్చుకో, ఇంకా అంతకు మించి తన మీద ఆశపడ్డావనుకో నేనేం చేస్తానో నాకే తెలీదు అని విక్కీ మాస్ వార్నింగ్ అయితే చక్రికి ఇస్తాడు. చక్రి ఆ మాటలు విని ఈ వివరాలన్నీ నీకెవరు చెప్పారు అని అడుగుతాడు. దానికి విక్కీ అయితే ఈ వివరాలన్నీ తెలుసుకోకుండానే నేను మహాలక్ష్మిని ఇష్టపడతాను అనుకున్నావా, ఒకళ్ళు చెప్పేదేంటి, నాకున్న పలుకుబడికి నాకు ఎలాగైనా తెలుస్తాయి, మహాలక్ష్మి గారే చెప్పక్కర్లేదు, తన గురించి నాకు అన్ని విషయాలు తెలుసు, తన ఫ్యామిలీ గురించి తెలుసు, తన బ్యాక్గ్రౌండ్ ఏంటి అదంతా కూడా నేను ఎంక్వైరీ చేశాను, నువ్వు మాత్రం మహాలక్ష్మికి ఎంత దూరంగా ఉంటావో అంత మంచిది, లక్కీ ఎప్పటికైనా నాదే, నేనే లక్కీకి భర్త అవుతాను, నువ్వు ఎప్పటికైనా తన లైఫ్లో నుంచి వెళ్ళిపోవాల్సిందే అని విక్కీ చక్రీకైతే వార్నింగ్ ఇస్తాడు. ఆ మాటలు విన్న చక్రి, చూసుకుందాంరా ఎవరు మహాలక్ష్మికి దగ్గరవుతారో చూసుకుందాం, నువ్వు ఇప్పుడు ఏదైతే మాటలు అన్నావో అవన్నీ కూడా గుర్తుపెట్టుకో, మహాలక్ష్మి నన్ను కాదని నిన్ను ఎలా చూస్తుందో కూడా చూసుకుందాం అని చక్రి కూడా విక్కీకి తిరిగి వార్నింగ్ ఇస్తాడు. ఇక అలా ఒకరికి ఒకరు ఛాలెంజ్ చేసుకొని అక్కడి నుంచి ఎవరి దారిన వాళ్ళు వచ్చేస్తారు. చక్రి ఇంట్లోకి రాగానే మహాలక్ష్మి చక్రిని చూసి, ఏంటి సైలెంట్గా ఎక్కడికి వెళ్ళొస్తున్నారు అని చెప్పి అడుగుతుంది. దానికి చక్రి అయితే, ఏం లేదండి ఇప్పుడే ఫోన్ వస్తే బయటకెళ్ళి మాట్లాడొస్తున్నా అని చెప్పి తప్పించుకొని వెళ్ళిపోతాడు. మహాలక్ష్మి మాత్రం చక్రి విక్కీ మాట్లాడుకోవడం దూరం నుంచి చూసేస్తుంది. వీళ్ళిద్దరూ దేని గురించి మాట్లాడుకుంటున్నారు, అది కూడా అంత సీరియస్గా ఏదో ఉంది, దాని గురించి తెలుసుకోవాలి, ఈ చక్రి ఏమో కవర్ చేస్తున్నాడు, విక్కీ ఏమో చెప్పడు, ఇప్పుడు ఎలా తెలుసుకోవాలి అని చెప్పి అనుకుంటూ ఉండగా ఇంతలో కన్నా మహాలక్ష్మి దగ్గరకు వచ్చి, చూడండి వదిన, మీరు ఆ విక్కీ గారితో అంత క్లోజ్గా మాట్లాడడం మా ఎవరికి నచ్చడం లేదు, అతను మిమ్మల్ని చూసే చూపు కూడా ఏం బాలేదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక కేశవ కూడా, అతను మంచి వ్యక్తిలాగా ఏం కనపడట్లేదు, పైకి కనిపించే మంచితనం అంతా లోపల ఉండదు కదా, దయచేసి అర్థం చేసుకోండి అని మహాలక్ష్మికి చెప్పి వెళ్ళిపోతాడు. ఇక మాధవ్ మాత్రం ఏమీ చెప్పకుండా, అమ్మ మహాలక్ష్మి నీకు చెప్పే అంతటి వాడిని కాదు, నీకు అన్ని విషయాలు తెలుసు, మంచి చెడు అనేది నువ్వే మాకు నేర్పించావు అని చెప్పి మాధవ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక మహాలక్ష్మి విక్కీకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది, తను నా మీద హోప్స్ పెంచుకుంటున్నాడు, ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు అని నిర్ణయించుకుంటుంది. ఇక ఇదే టైంలో మనీషా అక్కడికి వస్తుంది. మనీషాని చూసిన మహాలక్ష్మి, హాయ్ మనీషా రా కూర్చో అని చెప్పి పిలవడంతో మనీషా మాత్రం మాధవ వంకే చూస్తూ ఉంటుంది. మాధవ వంక మనీషా అలా ఇష్టంగా చూడడం గమనించిన మహాలక్ష్మి మనీషాతో, చూడు నీకు మా పెద్ది అంటే ఇష్టమా అని డైరెక్ట్గా అడిగేస్తుంది. దానికి మనీషా సిగ్గుపడుతుంది. ఇక ఆ మాటలు విన్న కన్నా కూడా, ఏదో ఇంట్రెస్టింగ్గా ఉంది ఈ టాపిక్, మనీషా నా వదిన అయితే చాలా బాగుంటుంది, అమ్మాయి చాలా అందంగా ఉంటుంది, మా అన్నయ్యకు మంచి జోడి అనేస్తాడు. ఇక ఇలా కన్నా కూడా అనడంతో మహాలక్ష్మి అయితే బన్సీతో మాట్లాడి పెద్దికి మనీషాకి పెళ్లి జరిపించేయచ్చు, అప్పుడు మాధవ్ మీద ఉన్న పుకార్లన్నీ కూడా తొలగిపోతాయి అని నిర్ణయించుకుంటుంది. ఈ విధంగా పొదరిల్లు సీరియల్ రాబోతున్నటువంటి ఎపిసోడ్స్లో అయితే ఖచ్చితంగా జరగబోతుందండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.